నమస్కారం. మనం చాలా పురాణాలు వింటుంటాం, కానీ శివపురాణానికి ఉన్న ప్రత్యేకత వేరు. అసలు ఈ సృష్టి ఎలా మొదలైంది? అసలు శివుడు అంటే ఎవరు? ఆయనకి ఆది అంతం లేదని ఎందుకు అంటారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనకి ఈ శివపురాణంలో వివరిస్తుంది. ఈరోజు మనం అందులోని మొదటి భాగం విద్వేశ్వర సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. కథలోకి వెళ్తే, ఒకసారి ప్రయాగలో గంగా యమున నదుల కలిసే చోట చాలామంది మునులు సమావేశమయ్యారు. అక్కడికి సూత మహాముని రాగానే అందరూ కలిసి ఆయన్ని ఒక ప్రశ్న అడిగారు. స్వామి, రాబోయే రోజుల్లో అంటే ఈ కలియుగంలో మనుషులు చాలా మారిపోతారని విన్నాం. భక్తి తగ్గిపోతుందని, అందరిలోనూ కోపం, స్వార్థం పెరిగిపోతాయి. మరి ఇలాంటి టైంలో సామాన్య మనుషులు ముక్తిని పొందటం ఎలా? పాపాల నుంచి బయటపడడానికి ఏదైనా సులభమైన మార్గం ఉందా అని అడిగారు. అప్పుడు సూత మహాముని నవ్వుతూ ఇలా చెప్పారు. మునులారా, మీరు అడిగినది చాలా మంచి ప్రశ్న. కలియుగంలో మనుషులు తప్పులు చేయడం సహజం, కానీ వాటికి ఒకే ఒక్క పరిష్కారం శివపురాణం. నిజానికి ఇది కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు, ఇది సకల వేదాల సారం. పాలని చిలికితే వెన్న ఎలా వస్తుందో, అలాగే అన్ని పురాణాన్ని మదించిగా వచ్చిన అమృతమే ఈ శివపురాణం. దీనిని భక్తితో విన్నా, చదివినా చాలు, మనసులో ఉన్న భయాలన్నీ పోయి ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా చనిపోతామేమో అని భయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది ఒక ధైర్యాన్ని ఇస్తుంది. నిజానికి శివ మహాపురాణం ఒక అక్షర లక్ష శ్లోకాల గ్రంథం. మొదట పరమశివుడు దీన్ని 12 సాహిత్యాలుగా రూపొందించారు. కానీ కలియుగంలో మనుషులు అంత పెద్ద గ్రంథాన్ని చదవలేరని గ్రహించిన వ్యాస మహర్షి దీనిని 7 సాహిత్యులుగా, అంటే 24,000 శ్లోకాలకి కుదించి మనకి అందించారు. ఇది వింటున్న మునులకి ఒక పెద్ద సందేహం వచ్చింది. స్వామి, అసలు ఈ లోకంలో మనం సాధించాల్సిన అత్యుత్తమైనది ఏంటి? దానికి మార్గం ఏది అని అడిగారు. దానికి సమాధానంగా బ్రహ్మంగారు చెప్పిన మాటల్ని సూత మహర్షి ఇలా వివరించారు. మునులారా, శివ మోక్షాన్ని పొందడమే మన సాధించాల్సిన లక్ష్యం. దానికి శివభక్తి ఒకటే మార్గం. అయితే ఈ భక్తి ఎలా పాటించాలి? దీనికోసం శివుడు స్వయంగా 3 మహా సాధనలు చెప్పారు. అవే శ్రవణం, కీర్తనం, మననం. శ్రవణ అంటే భక్తితో శివ లీలను వినడం. ఒక ప్రేమికుడు తన ప్రియురాలి మాటల్ని ఎంత ఇష్టంగా వింటారో అంతటి ఆసక్తితో శివ గ్రంథాలని వినాలి. కీర్తనం అంటే ఆ పరమేశ్వరుని గుణగణాల్ని నమ్మాలి, నోరారా స్తుతించడం. మననం అంటే విన్న విషయాన్ని, శివుని రూపాన్ని ఎప్పుడు మనసులో ధ్యానించడం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సాక్షాత్తు వేదవ్యాస మహర్షి కూడా ఒకప్పుడు మనశాంతికి కరువైరంట. అప్పుడు సనత్కుమారుడు ఆయనకు కనిపించి, వ్యాస, నువ్వు ఎన్ని చేసినా శ్రవణం, కీర్తనం, మననం చెయ్యకపోతే మనశ్శాంతి దొరకదు. నేను కూడా గతంలో శివజ్ఞానంతో నందీశ్వరుడు ద్వారా ఇదే రహస్యం తెలుసుకున్నాను అని చెప్పారు. ఒకవేళ ఈ 3 సాధనలు వినడం, స్తుతించడం, ధ్యానించడం చెయ్యడం కూడా కుదరని వాళ్ళు ఏం చెయ్యాలి? దానికి సూత మహర్షి ఒక సులభమైన ఉపాయం చెప్పారు. మనోనిగ్రహంతో, భక్తితో శివలింగాన్ని కానీ, ఆయన ముక్తిని కానీ
పూజిస్తే చాలు ఈ భయంకరమైన సంసార సముద్రాన్ని సులభంగా దాటేయచ్చు. మరి ఈ లింగం పూజన ఎలా చెయ్యాలి, దాని వెనుకున్న రహస్యం ఏంటి అనేది తెలుసుకుందాం. మనం శ్రవణం, కీర్తనం, మననం అనే 3 సాధనల గురించి తెలుసుకున్నాం కదా. అయితే శివ పూజ వెనుక ఉన్న అసలైన రహస్యం ఏంటో తెలుసుకుందాం. మునులకి ఒక పెద్ద సందేహం వచ్చింది. స్వామి, సాధారణంగా ఏ దేవుడికైనా విగ్రహం పూజిస్తాం, కానీ శివునికి మాత్రం విగ్రహంతో పాటు లింగం కూడా ఎందుకు పూజిస్తారు అని అడిగారు. దానికి సూత మహాముని ఇలా వివరించారు. నిజానికి శివుడు ఒక్కడే బ్రహ్మస్వరూపుడు. ఆయనకి రూపం లేనప్పుడు నిర్గుణ స్థితిలో, లింగం రూపంలో ఉన్నప్పుడు సద్గుణ స్థితిలో మూర్తిగా పూజిస్తాం. అంటే శివుడు రూపం ఉన్నవాడు, రూపం లేనివాడు కూడా. అందుకే ఆయనకి మాత్రమే లింగం మరియు విగ్రహ రూపం పూజలు 2 ఉన్నాయి. దీని గురించి ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడి విష్ణుదేవుడికి మధ్య ఎవరు గొప్ప అనే విషయంలో పెద్ద యుద్ధం మొదలైంది. ఒకరి మీద ఒకరు భయంకరమైన అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు. ఆ వేడికి లోకాన్ని అల్లాడిస్తూ పోయినాయి. అప్పుడు ఆ యుద్ధాన్ని ఆపడానికి పరమశివుడు వారిద్దరి మధ్య ఒక అనంతమైన జ్యోతి స్వభంగా అవతరించాడు. దీన్ని మొదలు ఎక్కడో ఉందో ముగింపు ఎక్కడుందో ఎవరికీ అర్థం కాలేదు. బ్రహ్మంగారు హంస రూపంలో పైకి, విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందికి వెళ్ళి ఆ స్తంభం ఆంచుని కనుక్కోవాలని ప్రయత్నించారు. కానీ ఎంతకాలం వెతికినా ఎవ్వరికీ దాని ఆచూకీ దొరకలేదు. అప్పుడు విష్ణుమూర్తి నిజాయితీగా నాకు అంచు దొరకలేదు అని ఒప్పుకున్నారు. కానీ బ్రహ్మగారు మాత్రం అబద్ధం చెప్పారు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పడానికి మొగలి పువ్వుని సాక్ష్యంగా పెట్టుకున్నాడు. అప్పుడు ఆ జ్యోతి స్వభావం నుంచి శివుడు ప్రత్యక్షమై అబద్ధం చెప్పినందుకు బ్రహ్మదేవునికి శిక్షించారు. లోకంలో బ్రహ్మకి పూజలు ఉండవని, అలాగే అబద్ధానికి సహకరించిన మొగలి పువ్వు శివ పూజకి పనికిరాదని శపించారు. కానీ విష్ణుమూర్తి నిజాయితీకి మెచ్చి లోకమంతా ఆయనని పూజలు జరుగుతాయని వరమిచ్చారు. ఆ తర్వాత శివుడు తన అసలు తత్వం వారికి బోధించారు. నేనే ఓంకారాన్ని, నేనే సృష్టి స్థితి లయ కారకుడిని. నేను చెబుతూ మార్గశిర మాసంలో ఆవిర్భవించిన ఆ జ్యోతి సంభవమే లింగం అని వివరిస్తారు. సో శివలింగం అంటే కేవలం ఒక రాయి కాదు, అది అనంతమైన జ్యోతి స్వరూపం. ఆ లింగంలో ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి శివతత్వం ప్రాప్తిస్తుంది. వచ్చే భాగంలో లింగ పూజ ఎలా చెయ్యాలి, దానివల్ల కలిగే మరిన్ని ఫలితాల గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.